తిరుమల అన్నప్రసాద విధానంలో టీటీడీ నూతన మార్పులు తెచ్చింది. నాణ్యత ప్రమాణాల పెంపుతో పాటు కొత్తగా మెనూలో మార్పులు చేశారు. నేటి నుంచి మసాలా వడను భోజనంతో పాటు భక్తులకు అందించనున్నారు. ఇందులో భాగంగా ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీటీడీ అన్నప్రసాద విధానం నూతనంగా చోటు చేసుకున్న మార్పులు, భక్తుల అభిప్రాయాలపై మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టీటీడీ మీద ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా తిరుమలలో అన్న ప్రసాదాల అలాగే లడ్డు ఇతర ప్రసాదాల నాణ్యత పెంపు మీద దృష్టి సారించడం జరిగింది. నిత్యం లక్షలాదిగా భక్తులు తిరుమల వస్తారు కాబట్టి వాళ్ళకు సరిపోవాలంటే దానికి తగ్గట్టు చేయాలి కాబట్టి ఆవిరి యంత్రాలను ఉపయోగించి టీటీడీ ఒక అన్నదాన భవనంలో భక్తులకి అన్న ప్రసాదాలు తయారీ ఉంటుంది. మనం చూస్తున్నాం భారీగా అన్నాన్ని ఇక్కడ ఉన్న వంట చేస్తున్న వ్యక్తులతో పాటు శ్రీవారి సేవకుల సహకారం కూడా తీసుకుంటాం జరుగుతుంది. ఒక్కసారిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే కూరగాయలు తరిగిన తర్వాత వాటన్నిటిని కూడా భారీ యంత్రాల్లో చేసి వీటిని ప్రత్యేకంగా వండటం కూడా జరుగుతుంది. దీని ద్వారా త్వరగా వంట అవటమే కాకుండా ఎక్కువ మందికి ఒకేసారి వంట తయారీకి మనం వీటిని ఉపయోగించే పరిస్థితి అయితే ఉంటుంది. మనం చూస్తుంటే మొత్తం ఈ ఆవిరి యంత్రాల ద్వారా భోజనంతో పాటు ఇటు కూరలో ఉపయోగించే సాంబారు కానీ ఇతర కూరలు కానీ ఇవన్నీ కూడా భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో తయారు చేస్తూ ఉంటారు. దానికి నిష్ణాతులైన ఇక్కడ నిపుణులు పర్యవేక్షణలో కూడా ఇవి ప్రత్యేకంగా తయారు చేస్తూ ఉంటారు. మనం విజువల్లో చూస్తే నిత్యం స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు లక్షలాదిగా వచ్చే భక్తులకు ఈ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలోనే కాకుండా ఇతర చోట్ల టీటీడీ ఎక్కడైతే అన్నప్రసాదాలు తయారు చేస్తుందో వాటన్ని కూడా ఇక్కడ తయారైన ఈ వంటలు మనం పంపిస్తూ ఉంటారు. అలాగే మనం చూస్తే వీటిని ప్రత్యేకంగా భారీ స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ అన్నప్రసాదాలు తయారు చేయాలంటే మాటలు కాదు. ప్రపంచంలో మనం చూస్తే అతిపెద్ద హైందవ క్షేత్రంగా ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే క్షేత్రంగా తిరుమల గుర్తింపు పొందిన నేపథ్యంలో ఇక్కడ అన్నప్రసాదానికి ఏ భక్తుడు కూడా ఆకలితో తిరిగి వెళ్ళకూడదన్న లక్ష్యంతో టీటీడీ ఈ అన్నప్రసాద వితరణను ప్రారంభించడం జరిగింది. ఇదైతే పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ మఠాల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ జరిగేది. ఆ తర్వాత కాలంలో టీటీడీ చేస్తూ వస్తూ ఉండేది. ఇక్కడ ఏదైతే వకులాదేవి స్వామివారి మాతృమూర్తి అయిన వకులాదేవి దగ్గరుండి తన కుమారుడికి సంబంధించిన వచ్చే భక్తుల కోసం వంటలు తయారు చేస్తుందని చెప్తారు. అందుకే ఇక్కడే అన్నప్రసాద భవనంలోనే కాదు, మనం శ్రీవారి ఆలయంలో కోటు ఏదైతే ఉందో అక్కడ కూడా వకులాదేవి ఆలయం ప్రత్యేకంగా ఉంటుందని కూడా మనం చెప్పచ్చు. ఈ విధంగా అతి భారీ ఏదైతే యంత్రాల సహాయంతో పెద్ద మొత్తంలో ఇక్కడ తిరుమల ఏదైతే అన్నదాన సత్రంలో ఇక్కడ నిత్యం అన్నప్రసాదాల తయారీ అలాగే వాటికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎంతో నియమబద్ధంగా ఇక్కడ వంట వాళ్ళు ఎంతో శుచి శుభ్రతను పాటిస్తూ కూడా అన్నప్రసాదాల తయారీ అయితే ఇక్కడ నిత్యం జరుగుతూ ఉంటుందని చెప్పచ్చు. ఇక కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా అన్నప్రసాద ఏదైతే అక్కడ వడ్డింపు తయారు దగ్గర ఎన్ని వేల మందికి భక్తులకు ఏ విధంగా వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు, వాళ్ళ భక్తుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. టీటీడీ ప్రధానంగా తిరుమలలో అన్న ప్రసాదాల్లో కూడా అదనంగా మెనూ కూడా మార్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ మధ్యకాలంలోనే వడను ప్రయోగాత్మకంగా అన్నప్రసాదంలో ఏదైతే భోజనం ఇతర కూరగాయలు ఇతర కూరలతో పాటు అదనంగా ఇప్పుడు వడను కూడా భక్తులకు అందజేస్తుంది. ప్రస్తుతం నేను తిరుమలలోని అన్నప్రసాద భవనంలోనే ఉన్నాను. ఎలా ఉంది, భక్తులు ఏమంటున్నారు, ఎలాంటి పదార్థాలు ప్రస్తుతం భక్తులకు టీటీడీ అందిస్తుంది, ఒకసారి పరిశీలిద్దాం. ఓకేనా? ఇక తిరుమలలో ఉన్న తరిగొండ అన్నమాంబ ఈ సత్రంలో
భారీ ఎత్తున భక్తులకు ఒకేసారి భోజనం అందించే సదుపాయం ఉంది. ప్రస్తుతం నేను ఈ అన్నదాన భవనంలోనే ఉన్నాను. ఒకేసారి 4,000 మందికి ఒకే బంతిలో ఒకేసారిగా ఇక్కడ భోజనాలు అందిస్తుంటారు. ఉన్న 4 పెద్ద హాళ్లలో మనం చూస్తే ఇక్కడ ఒక్కొక్క హాల్లో 1000 మంది కెపాసిటీ ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా 4,000 మంది ఒక బంతిలో భోంచేస్తుంటారు. అలాగే రోజు మొత్తం మీద దాదాపు 60 నుంచి 70,000 మందికి కూడా సంతృప్తికరంగా భోజనాలు అందిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే మనం భోజన పదార్థాలు కూడా చూస్తే మనం ఇక్కడ అన్నంతో పాటు అటు ఒక పచ్చడి, అలాగే మనం చూస్తే ఒక వేపుడు, ఏదో ఒకటి క్యాబేజీ వేపుడు, ఏదో ఒక వేపుడు, అట్లా స్వీటు ఏదో సంబంధించి కూడా, అలాగే సాంబారు, రసం, మజ్జిగ లాంటిది అందిస్తూ వచ్చారు. అలాగే దీనికి అదనంగా ఇప్పుడు కొత్తగా వడను కూడా జోడించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం టీటీడీ చైర్మన్, అలాగే ఈవో, ఇతర అధికారులు కూడా ఇవాళ నుంచి కూడా లాంఛనంగా ఈ వడను ప్రారంభించడం కూడా జరిగింది. భక్తులకు స్వయంగా టీటీడీ చైర్మన్తో పాటు అధికారులు కూడా వాటిని వడ్డిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. గతంలో భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులు కానీ అన్నదాన నాణ్యత పైన కూడా దాన్ని సమీక్షించుకున్న టీటీడీ ఈ అన్నప్రసాద భవనంలో అదనంగా ఈ మసాలా వడను జోడిస్తూ కూడా మనకు భక్తులను మార్పులు చేయడం జరిగింది. దీనిపైన కూడా భక్తులు ఏమంటున్నారు, గతంతో పోలిస్తే ఒకసారి అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి కూడా ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? మన కరీంనగర్ నుండి సార్. అంటే ఇప్పుడు ఎలా ఉంది? మీరు గతంలో అన్నదానంలో భోజనం చేశారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అదనంగా వడను కూడా ఏర్పాటు చేశారు, ఎలా ఉంది? బాగానే ఉంది. మనం సేవకు వచ్చాం, ఆల్రెడీ నిన్న సేవ అయిపోయింది. ఇవాళ దర్శనం చేసుకొని ఫ్యామిలీతోటి బాగానే ఉన్నది. ఫుడ్ అయినా అంత బాగానే ఉంది సార్. ఓకే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కరీంనగర్ మొగిలిపాలెం, కరీంనగర్ దగ్గర మొగిలిపాలెం. మరికొంతమంది ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ భోజనం? కానీ ఇప్పుడు గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు వడను కూడా కొత్తగా ఏర్పాటు చేశారు, ఎలా ఉంది టేస్ట్? బాగుంది సార్, చాలా బాగుంది. మేము నిన్నటువంటి ఇక్కడే తింటున్నాము, చాలా మాకు హ్యాపీగా అనిపించింది. మేము నిన్న మధ్యాహ్నం వచ్చినాం, బ్రేక్ఫాస్ట్కి వచ్చాం, ఇప్పుడు కూడా వచ్చాం మేము ఇక్కడ. చాలా టేస్టీగా ఉంది మాకు. వడను కూడా ఏర్పాటు చేశారు, ఎలా ఉంది? వడ ఎట్లుంది? బాగుంది సార్, బాగుంది. భక్తులు మనం చూస్తే వాళ్ళు కూడా కొంచెం సంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నాం. స్వామి, ఎలా ఉందండి ఇటు అన్నదానం ఇక్కడ టీటీడీ అందిస్తున్నాం, ఎలా ఉంది? ಚೆನ್ನಾಗಿದೆ. ಕರ್ನಾಟಕದಿಂದ ಮಂಡ್ಯ ಊಟ పుట్టింది ఇక్కడ. ఎక్కడి నుంచి? వేరే ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. అదే ఎలా ఉంది ఇక్కడ భోజనం అంతా ఎలా ఉంది? భోజనం ఈజ్ వెరీ టేస్టీ. అన్న ప్రసాదం, మే లార్డ్ వెంకటేష్ అబ్బాస్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ కొంతమంది కూడా మాట్లాడే ప్రయత్నం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? గతంలో భోజనాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? వైజాగ్ నుంచి వస్తున్నాం సార్. ఎప్పుడు బాగానే ఉంటాయి, కానీ ఇప్పుడు ఇంకా స్పెషల్ ఈవో గారు వచ్చారు, ఇక్కడ నుంచి ఇంకా బాగుంటుంది. తిరుపతి దేవస్థానం ప్రసాదం అంటే మరి తిరిగిలేదు ఏ రోజు కూడా, ఎప్పుడు బాగుంటుంది అన్న ప్రసాదం. వడ కూడా కొత్తగా ఏర్పాటు చేయాలి, ఎలా ఉంది? ఇలా కొత్త మెనూ ఏర్పాటు చేయడం ఎట్లా అనిపిస్తుంది? బాగుంటుంది ఇక్కడ నుంచి, ఇది స్పెషల్. ఇంకా ఈ రోజు నుంచి ఇంకా స్పెషల్ అండి. మరో భక్తులు చూడు వడ టేస్ట్ చేస్తున్నారు కదా, ఎలా ఉందండి? కొత్తగా ఈ మెనూ మార్చారు టీటీడీ, ఎలా ఉంది? మీరు గతంలో భోజనం చేసినప్పటికి ఇప్పటికి ఎలా ఉంది? స్వామి ప్రసాదం కోసం మనం వర్ణించింది అంత టోలం కాదు, కానీ చాలా మహా అద్భుతంగా ఉందండి. ప్రసాదం అంటే ప్రసాదం లాగా చాలా అంటే చాలా బాగుంది. భక్తులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొక ప్రసాదం స్వామి అదనంగా ఇచ్చారు అలాగని చెప్పేసి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. భక్తుల నుంచి కూడా మనం చూస్తే వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ బాగానే ఉంది. ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసినా కొత్త మెనూలో కూడా బాగానే ఉంది. గతంతో పోలిస్తే కూడా కొంచెం నాణ్యత కూడా పెరిగింది. ఇలా మసాలా వడ లాంటి అదనంగా ఇవ్వడం పట్ల కూడా భక్తుల నుంచి సంతృప్తి వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఏదైతే తాజాగా అన్నదానంలో టీటీడీ చేసిన మార్పులు, అలాగే అదనంగా ఏ మసాలా వడ లాంటి మరో అదనంగా పదార్థాలను జోడించి కూడా భక్తులకు అందిస్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ వీరయ్యతో వర్మ, ఐ న్యూస్, తిరుమల.